ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి ధర నేలచూపులు చూస్తుంది. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పండించిన పంటను ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మార్కెట్కు తరలిస్తే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉల్లి ధర రైతుల కళ్లలో కన్నీరు తెప్పిస్తోంది. గత నెల వరకు బాగానే ఉన్న ధరలు రోజురోజుకి దారుణంగా పడిపోతున్నాయి. గత నెలలో ఉల్లి ధర వినియోగదారులకు చుక్కలు చూపించగా నేడు ఉల్లి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. దేవరకద్ర, మరికల్ ఏరియాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తారు. కూలీలను పెట్టి ఉల్లిగడ్డ తీసి మార్కెట్కు తరలిస్తే ఖర్చులు, పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొంతమంది రైతులు అలాగే వదిలేశారు. మరికొంతమంది చేసేదేమీ లేక తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఉల్లి దిగుబడి బాగా రావడంతో కష్టాలు తీరుతాయని రైతులు భావించారు. కానీ పంట చేతికొచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. నేను ఒక 6 దగ్గర ఉల్లి సాగు చేసిన, రేట్ లేని వల్ల మొత్తం గొర్రెలకి చేసిన. ఇప్పుడైతే తీసుకున్న రైతులు కూడా మొత్తం ధర లేక అట్లా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చిండ్రు మార్కెట్ నుంచి. ఇట్లా చెట్ల కింద పోసుకున్నారు. ఇంకా మార్కెటింగ్ లేదు. ప్రతి దానికి ఒక రేట్ ఉంటేనేమో బాగుంటుంది, కానీ ఈ రైతులు అనే వరకు మార్కెట్లో ఒక రేట్ అనేది ఫిక్స్డ్ లేదు. పోయినసారి మంచిగా ధరలు వచ్చినాయి, దాన్ని చూసి మంచిగా సాగు చేసినాం, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. కానీ రేట్ లేని కారణంగా మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇది అంతా చాలా ఇబ్బంది ఉంది. దయచేసి గవర్నమెంట్ ఏమైనా సహకారం తీసుకొని ఒక రేట్ అనేది ఫిక్స్డ్ చేస్తే బాగుంటుందని. ఎకరా వేసినాము, అంతా మంచిగానే దిగుబడి వచ్చింది, కానీ ఏం రేట్ లేదు, ఎవరు అడుగుతలేరు. 4 రోజులు అవుతుంది, ఇంతవరకు తీసుకోవదామంటే కూడా ఇంకా మార్కెట్లో ఎవరు అడుగుతలేరు. ఇక్కడ పోసినాము, ఇంకా రేపు తీసుకోవద్దామో, అది తీసుకుపోయినా కూడా ఎవరు అడుగుతారో అడగరో తెలియదు. పెట్టుబడి 50,000 దాకా అయింది. 50,000 అయింది సార్. కూలీలకు టూ మచ్ ఉంది రేటు, 400 కూలీలకు, అది రూపాయి కూడా వస్తలేదు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో 3-4 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు రైతులు. గతేడాది ధర బాగా రావడంతో ఈసారి పెద్ద ఎత్తున రైతులు ఉల్లి సాగు వైపు మొగ్గు చూపారు. మార్చి నెల వరకు క్వింటాల్ 2,000 వరకు పలికిన ధర ప్రస్తుతం 700 నుండి 1,000 రూపాయల వరకే పలుకుతోంది. ఇదిలా ఉంటే జిల్లాలో ఉల్లిగడ్డ అమ్ముకోవడానికి దేవరకద్ర మార్కెట్ యార్డుని నమ్ముకున్నారు రైతులు. ప్రతి బుధవారం సంతకు దేవరకద్ర, చిన్న చింతకుంట, కోయికొండ, నారాయణపేట జిల్లా మరికల్, ధన్వాడ, మక్తల్ మండలాల నుండి ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. మన రైతులతో పాటు కర్ణాటకలో రేటు పడిపోవడంతో అక్కడ రైతులు ఇక్కడే అమ్ముతుండడంతో ధరలు మరింత పతనమయ్యాయి. మార్కెట్లో ధర కనిష్టంగా 700, గరిష్టంగా 1,000 రూపాయలు పలుకుతుందని రైతులు వాపోతున్నారు. ఈ రైతుల మట్టము మార్కెట్లో కూడా ధరలు లేవని ఈ రోడ్డు పోటీ పెట్టుకొని అమ్ముకుంటున్నాము. ఇదివరకు ఫస్ట్లో 1600, 1700, 1800 నడిచింటే రైతుకు జర గిట్టుబాటు ధర ఉండే. ఇప్పుడు పూర్తి 800, 900 నడిచినందుకు రైతుకు చాలా లాస్. ఒక్క భూమి పీడి సంచి కొనాలంటే 16, 17, 18, 2,000 వరకు నడుస్తుంది. దానికి దీనికి చూస్తే రైతుకు ఏం గిట్టుబాటు ధర లేక నష్టపోయి రోడ్ల పోటీ అమ్ముకున్న పరిస్థితి వచ్చింది. మేము ఎప్పటికీ ఉల్లిగడ్డ పెట్టుకొని ఇంకా మంచి ముందు ధరలు ఉంటుండే. ధరల వలన మేము ఇప్పుడు వచ్చినాము, ధరలు లేక మాకేం పంట చేసిన పెట్టుబడి కూలీలు కూడా వెళ్తలేవు. కోత కూలు లేవు, పీకిన కూలు లేవు. మాకు 600 ఒక 6 మనుషులు పెట్టి మేము కూలీ బరికిచ్చి పీకిచ్చి కలుపులు తీపిచ్చి ఈ పొద్దు మార్కెట్లో ధర లేదు. మార్కెట్లోకి వచ్చిన మార్కెట్లో నమ్మనిస్తలేరు. రోడ్ల మీద దోమలకు వాడి రోడ్ల మీద పడుతున్నాము. ఈ ప్రభుత్వం మనల్ని రైతులు ఆదుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. మా రైతులను ఈ ప్రభుత్వం ఆదుకున్నారని కోరుతున్నాం. ఉల్లి రైతులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ధరలు తగ్గిన ప్రతిసారి మద్దతు ధర డిమాండ్ తెరమీదికి వస్తుంది. గిట్టుబాటు ధర కల్పిస్తే అప్పుల బారిన పడకుండా ఉంటామంటున్నారు రైతులు. ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.